చూస్తున్న మీకు నాదో ప్రశ్న అండి. ఎలా అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ, ఇంకో రాష్ట్రం పేరేంటి? మీకు క్లియర్గానే అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం పేరు తెలంగాణ, ఇంకో రాష్ట్రం పేరేంటి? అర్థం కావట్లేదా? ఆంధ్రప్రదేశ్, ఏపీ. ఎందుకు అది అసలు ఏపీ అయినా ఆంధ్రప్రదేశ్ అంటారా? అదేంటది కొంతమంది దాన్ని ఆంధ్రప్రదేశ్ కాదు శ్రీలంక అంటారు అని అంటున్నారండి. గతంలో కూడా శ్రీలంక అని పిలిచేవారంట. తెలుసా మీకు? నిజంగానే శ్రీలంక అంటారా ఆంధ్రప్రదేశ్ అంటారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు శ్రీలంకగా మారింది ఆంధ్రప్రదేశ్ అంటే గత ప్రభుత్వంలో, ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కొన్ని అప్పులు చేశాడన్నారో ఆ అప్పులు చేసినప్పుడు అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోయింది, శ్రీలంక కంటే అధ్వాన్నంగా అయిపోయింది అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బిగినా చాలా సార్లు మాట్లాడారు. మీకు గుర్తుందో లేదు? ఎన్ని లక్షల కోట్లకి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు? ఏపీ అని పిలుస్తారా, శ్రీలంక అని పిలుస్తారా? నాకేం అర్థం కావట్లా, కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ఫస్ట్ దగ్గర లైక్ చేయండి. నా కన్ఫ్యూజ్ పోవాలంటే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఎక్కువ మందికి వెళ్ళడం ద్వారా వాళ్ళ అభిప్రాయం నాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కాబట్టి కొన్ని వాస్తవాలు. కానీ ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చెప్పండి, ఇది ఏపీనా శ్రీలంకనా? ఎందుకంటే గతంలో అంటే ఒక్కసారి నేను మీకు, ఎందుకంటే ఎవిడెన్స్ ఇంపార్టెంట్. గతంలో ఏమన్నారు, ఏం మాట్లాడారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, లోకేష్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అప్పులు చేసేశాడు ఈ జగన్, చివరికి అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్. ఇది స్వయాన నేను మీరు మాట్లాడటం కాదు, ఇప్పుడు మంత్రి అలాగే ఎవరంటే నారా లోకేష్ గారు మాట్లాడుతున్న మాటలు. మళ్ళీ ఒకసారి జగన్ చివరికి ఆడుకు తినే పరిస్థితికి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం. జగన్ ఆంధ్రప్రదేశ్ ని మొత్తం అప్పులు చేసేశాడు, అప్పులు గొప్పగా నాశనం చేసేశాడు. కడకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అడుక్కు తినే స్థితికి వచ్చింది అని నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. పేదరికం లేని రాష్ట్రమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందుకే ఆనాడు అభివృద్ధి సంక్షేమం జోడు ఎద్దుల బండిలాగా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. పేదల కోసమే, పేదల స్వరం ఈ జగన్ వినిపించడానికే నేను ఈ యువకులం పాదయాత్ర చేస్తాం జరిగింది. విన్నారుగా లోకేష్ గారు ఏమన్నారు? యువగడం పాదయాత్రలో ఆయన మాట్లాడిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని అప్పులు గొప్పగా చేసేసాడు, నాశనం చేసేసాడు. అంతేకాదు అడుక్కు తినే పరిస్థితికి అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది అని లోకేష్ గారు స్వయం ఆయన మాట్లాడిన మాటలే. మేము వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో పేదరికం అనేదే లేకుండా చేస్తాం. పేదరికం పోయింది, ఎంతమంది ఒప్పుకుంటారు? పోయిందా పేదరికం? ఒకవేళ పోకపోతే వచ్చి సంవత్సరంన్నర కదా అయిందండి, ఇంకో 4 సంవత్సరాలు పోతే ఖచ్చితంగా డెఫినెట్ గా పేదరికం పోతుంది. ఏం పోతుంది? పేదరికం పోతుంది. కాబట్టి అప్పులే చెయ్యరు. అసలు అప్పులు చేయకుండా పేదరికాన్ని పోగొట్టడానికి ఏంటి నేను యోగడం పాదయాత్ర చేశానని ఆయన అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒక్కసారి వినేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంకగా మార్చేస్తాడు. బురద ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి గతంలో. నాయకులు బాధ్యతగా ఉండాలి, వీరందరూ సహకరించాలి, ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ పాత రోజులు 96 ఒకసారి గుర్తు చేసుకుంటే హరికేన్ తుఫాన్ వచ్చింది. నేను నేరుగా మొదటిసారి నేనే వచ్చాను. ఉమ్మడి వరకు తిరిగి హైదరాబాద్ పోయాను తప్ప అంతవరకు ఇక్కడే ఉన్నాను. ఆ విషయం మీరు ఒకసారి గుర్తించుకోవాల్సిగా కోరుతున్నా. ఒక రకం తుఫాన్ అయితే ఒక రకం మీ జీవితాల్లో పెద్ద తుఫాన్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. బాధుడే
జగన్ గారు బాధుడే బాధ కుటుంబాలు చితికిపోయినాయి. మామూలు చితికిపోవడం కాదు, ఆదాయం తగ్గింది. కరోనా వచ్చింది కరోనా. జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడాగా. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే మొయ్యలేని భారం మోపాడు, నంది వెనక్కొట్టాడు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోనే ఎక్కువ ధరలుండే రాష్ట్రానికి చిరునామా ఏదంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఏమైనా ఉందంటే అది నెంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఇది. శ్రీలంక ఆ పరిస్థితిలోనే మన ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి అది మన రాష్ట్రం కూడా ఉంది. ఈ రాష్ట్రం కూడా శ్రీలంక లాగా దివాలా తీసేసే పరిస్థితుల్లో ఉంది. ఓకే, అదండి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కూడా మాట్లాడిన మాట ముక్త కంఠంతో అందరూ మాట్లాడిన మాట ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ని, ఏపీని శ్రీలంకగా మార్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పులు కుప్ప చేసేసాడు అని. వాస్తవంగా ఎంత అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒకసారి చూస్తే కనుక ఆయన చేసిన అప్పులు చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆయన నేను చేసింది అప్పే లేదురా బాబు, పెద్ద అప్పే కాదని, ఎంత చేశానా సరే ఎవడో ఇలా ఏంటి. దానికి తోడు కోటి ప్రభుత్వానికి సహకరించే పత్రికలు, ఛానళ్ళు ఓకదప్పుడుగా రాసేసాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరి ఇష్టాసరంగా వాళ్ళు. కాకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఏదైనా సరే, ఏ అబద్ధమైన పటాపంచులు కావాలి. కాబట్టి అసెంబ్లీని నిజాలు చెప్పడం కోసం అసెంబ్లీని వాయిదా వేసిన సంఘటనలు అయితే కనుక ఏపీలో జరిగాయి. కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎన్ని అంటే కనుక 20 లక్షల కాదు, 15 లక్షల కాదు, 10 లక్షల కోట్ల కాదు, మరి ఎంత అని అంటే కనుక ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అయితే కనుక 3 లక్షల కోట్ల చిల్లర ఎంత ఉంటుందో నాకు తెలిసి. కాబట్టి వైఎస్ జగన్ గారు ఏపీని అప్పులు గొప్పగా 14 లక్షల కోట్ల అప్పులు చేసేసాడని, లేదా 20 లక్షల కోట్లని ఒకడో కాదు 10 లక్షల కోట్లని ఒకడో చెప్తే అసెంబ్లీ సాక్షిగా 3,32 కోట్లు 3,32 కోట్లు అయితే కనుక అప్పు అయితే కనుక చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అంతే, అర్థమైంది కదా. కానీ కోట ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 14 నెలలకి 14 months లో ఎంత అప్పు చేస్తారా అంటే కనుక ఏంటి, ఏదైతే సుమారు దరిమిల సబ్జెక్టు కరెక్షన్ 2 లక్షల కోట్లు అయితే కనుక అప్పులు చేయడం జరిగింది. ఏంటి, ఎన్ని సంవత్సరాలకి అని అంటే జస్ట్ ఇంకా 2 years కూడా కంప్లీట్ కాదా, 14 months మాత్రమే అయ్యింది. కానీ ఎన్ని లక్షల కోట్లు, 2 lakhs above crores అయితే కనుక అప్పు అయితే చేయడం జరిగింది. కాబట్టి 14 నెలలకే ఇన్ని కోట్లు అప్పు చేస్తే ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాలి. కానీ అప్పులు గొప్పగా మారింది ఎవరి హయాంలో, అప్పులు ఎక్కువగా చేస్తుంది ఎవరి హయాంలో, ఏపీ శ్రీలంకగా మారబోతుంది ఎవరి హయాంలో. ఎవరు చేసినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే. ఎందుకంటే ప్రజల నెత్తి మీదే పడాలి ఆ భారం ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఒకటే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు చేశాడంటే వాస్తవాలు కూటమి నేతల నోటంటానే బయటపడ్డాయి. వాళ్ళే చెప్పాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఎంత దాదామన్నా దాగదది. కాబట్టి ఆయన చేసిన అప్పు 3 లక్షల కోట్లు చిల్లర మాత్రమే. కాబట్టి ఇప్పుడు 14 నెలలకే 2 లక్షల కోట్లు చేసేశారు. 5 సంవత్సరాలు కంప్లీట్ కాల, అది 5 సంవత్సరాలు ఆయన చేసిన అప్పు అది 3 లక్షల కోట్లు. మరి 14 నెలలకే 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారుతుందా, ఇంకా అధ్వాన్నంగా మారుతుందా, అర్థం అవ్వాలి. కాబట్టి నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నాను. కాబట్టి ఇదే అంతేకాదు, ఇంకా అప్పు తడికి మోపుడు చెయ్యాలా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సాధ్యం కాని, అమలు కాని హామీలు అయితే కనుక ఆయన కుప్పలుగా చేసేసారు. నేను హామీలు ఇవ్వలేనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ అయిపోయాడు. కానీ నేను చేస్తాను, నేను చూసి చూపిస్తాను, సంపద సృష్టిస్తాను,
సంపద సృష్టించి లక్షల కోట్లు నేను ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించి దాన్ని నేను పంచుతాను అన్నట్టుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, అంతే కదా. కానీ వాస్తవం చూస్తే కనుక పోలవరం కంప్లీట్ అవుతుందా చెప్పలేము. ఎందుకని లక్షల కోట్లు కావాలి, ఎంత పెట్టినా సరే రా 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 రమ్మని అన్నీ మాట్లాడుతున్నాయి. అందుకని పోలవరం కానీ రాజధాని అమరావతి కానీ ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఎన్ని వేల ఎకరాలు పెట్టాలి. కాబట్టి ఇవి రెండు కంటిన్యూ ప్రాసెస్సే, ఎండింగ్ లేదు వీటికి. కాబట్టి ఎప్పటికే సుమారుగా 2 లక్షల కోట్లు అప్పు చేసేస్తే ఈ పోలవరం పూర్తయ్యే నాటికి లేదా అమరావతి ఒకవేళ పూర్తయ్యే నాటికి, పూర్తవుతాయని అంటలా, ఒకవేళ పూర్తయితే కనుక ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు కావాలి. మరి అప్పుడు ఏమంటారు దీన్ని? అమరావతిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఏపీ అని పిలవాలా, శ్రీలంక అని పిలవాలా? ఇప్పుడు దీని పేరేంటి నాకు అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. మీరైతే ఇక్కడ ఖచ్చితంగా చెప్పండి. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయండి, 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని అన్నారే. కాబట్టి నిజంగా వాస్తవం మాట్లాడాలంటే పోలవరం ఎత్తు తగ్గించారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆల్రెడీ. ఎత్తు తగ్గించడం వల్ల చాలా మటుకి ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, ఖర్చు తగ్గించుకోవడం ఎత్తు తగ్గిస్తారా ఏంటి అని మాట్లాడతారు. అది పక్కన పెడితే రాజధాని అమరావతి ఏదైతే ఉందో ఆ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన టైంలో ఇదే అమరావతికి ఇటుకలు గుర్తున్నాయి లేదా మీకు? ఇటుకలు తయారు చేసి ఆ ఇటుక 10 రూపాయలకి అమ్మారు. ఒక ఇటుక 10 రూపాయలు చెప్పిన అమ్మారు. ఎన్ఆర్ఐలు ఇలాంటి వాళ్ళు చాలా మంది 15,000 ఇటుకలు ఏంటి 20,000 ఇటుకలు కొన్న వాళ్ళు ఉన్నారు. చాలా కొంత డబ్బు అయితే చాలా భారీగా వచ్చింది అప్పట్లో ఇదే అమరావతి కోసం. అది ఆ టర్మ్ అయిపోయింది, కట్ చేస్తే ఇంకా మిగిలింది ఏంటంటే కనుక ఇప్పుడు కొత్తగా స్కానర్ పెట్టారు, స్కాన్ చేయడమే, ఇంకా వేరేదేం లేదా. కాబట్టి చందాలు వసూలు చేసే పరిస్థితికి అయితే వచ్చారు. కాబట్టి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి చేయాలంటే జరిగే పనేనా? 400-500 ఎకరాల్లో ఆ రాజధాని కట్టించి అంటాడు పక్క నుంచి ఆయన. కాబట్టి ఇటుకలు అమ్మితే, స్కాన్లు చేస్తే, ఏం చేస్తే వాటి లెక్క డొక్క ఏమైనా ఉందా అని అడుగుతున్నారు చాలా మంది విశ్లేషకులు. కాబట్టి అంతేకాదు చాలా మంది విద్యార్థులు ఇప్పుడు అలో లక్షణం అంటున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇంకా వేయక. చూస్తేనేమో అప్పులేమో భారీగా పెరిగిపోయాయి. ఆ అప్పుల కోసం అప్పులు చేసిన డబ్బంతా ఏమవుతుంది? ఈ సంక్షేమ పథకాల్లో కంప్లీట్ కాలేదు, ఇంకా పక్కన అభివృద్ధి కంప్లీట్ కాలేదు, ఏవైతే చేస్తామన్నారో వాగ్దానాలు కంప్లీట్ కాలేదు, హామీలు ఫుల్ఫిల్ చేయలేదు. మరి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చిన డబ్బు ఏమవుతుంది? అంతేకాదు ఇంకోటి ఏంటంటే సోమరిపోతులు చేసేస్తారు అని అయితే గత ప్రభుత్వంలో మాట్లాడారు. అంతకు మించి అర్థమైందా? ఏదైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని డబల్ చేసి ఇస్తామన్నారు, ఇచ్చారా ఇవ్వలేదని తలదూషిగా. కానీ అప్పుడు సోమరిపోతులైన ఈ జనం మరి ఇప్పుడు సోమరిపోతులు కాదా? మీరంతా సోమరిపోతులు కాదా అని అడుగుతున్నాను నేను. కానీ ఇప్పుడు సోమరిపోతులను పిలవచ్చా వీళ్ళని? ఇంకొకటి, కొనుగోలు శక్తి తగ్గుతుంది, మీరు అర్థం చేస్తారో లేదు. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ చూసినా సరే లేదా కొన్ని రకాలైన డేటా బయటకు వస్తూ ఉంటే కాదు కానీ ఇలా చాలా డేటా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ప్రతి డేటాలో కొన్ని అంశాలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏంటంటే ప్రజల్లో ఏపీలో మరి ముఖ్యంగా కొనుగోలు శక్తి అనేది తగ్గిందని మాట్లాడుతున్నారు. నిజంగా వాస్తవం చూసుకుంటే కనుక మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి తగ్గింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి 10,000, దీనికి 5,000, దానికి 15,000, దీనికి 10,000, అలా ఏదో రకంగా డబ్బులు పడుతూనే ఉండేవి, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండేది. ఆటోమేటిక్గా మొత్తం అన్ని బ్లాక్ అయ్యేసరికి ఇటేమో కావాల్సినటువంటి వనరులు లేక మొత్తానికి ఏదే రకంగా అయితే కొనుగోలు శక్తి అనేది మందగించింది. తద్వారా రాష్ట్ర ఆర్థిక గమనం స్లో అవుతుంది. ఇలా కొన్ని లెక్కలు అయితే కనుక బయట వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది ఏంటో ఆంధ్రప్రదేశ్ కడకి శ్రీలంకగా మారుతుందా లేక ఏపీగా ఉంటుందా ఏంటనేది చూడాలి. చూస్తున్న మీరైతే ఏం చెప్తారు? ఈ రాష్ట్రం పేరు ఏంటని అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే కనుక ఆలోచించుకుని కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి, వాళ్ళ అభిప్రాయాలు ఇక్కడ షేర్ చేసుకోవాలా. లైక్ చేయండి మీ బాధ్యత. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.